హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను మా పొలానికి వెళ్ళి ఏం చేశానో చూపించబోతున్నాను ఈ వ్లాగ్లో. చల్లగా సాయంత్రం 3 o'clock అలా అయింది. మేము పొలానికి వెళ్ళాము, మా హస్బెండ్ నేను వెళ్ళి లోపల ఆవులు ఉన్నాయి, చిన్న వర్షం పడుతుంది, ఆవులు ఉన్నాయి మేతకని చెప్పి బయటికి తీసుకొచ్చి కట్టడానికి తీసుకొచ్చాము. మా హస్బెండ్ కడతారు. నాకు చాలా భయం ఆవులంటే, అందుకని నేను కట్టను. మేస్తూ ఉంటాయి కదా అలాగా, అందుకని చెప్పి కట్టేస్తాము. ఒక 2 పెద్ద ఆవులు ఉన్నాయి, 2 ఆవులని ఇలాగే దూరంగా కట్టేసాము. అలా తింటూ ఉంటాయని చెప్పి ఆవు ఉంది కదా, ఈ ఆవుకి లక్ష్మి అని పేరు పెట్టాము. శుక్రవారం పుట్టింది కరెక్ట్గా, అందుకని చెప్పి లక్ష్మి. చూడండి, గాలి చిన్నగానే గాలి వేస్తుంది, కానీ వీడియోలో మాత్రం చాలా ఎక్కువ గాలి వేసినట్టు కనిపిస్తుంది. మా పొలం ఇదంతానా. ఇప్పుడు నేను గడ్డి పీకబోతున్నాను. గడ్డి పీకడానికని వచ్చాను. చూడండి, నాకు గడ్డి సరిగ్గా పీకడం రాదు. అలా ఉడతబత్తి సాయం చేయడానికని వచ్చాను మా హస్బెండ్కి. కొంచెం ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే పొలంలోకి వస్తాను. టప్ప ఎలా పీకేస్తున్నాను చూడండి. మా హస్బెండ్ అక్కడ ఆవులు కడుతుంటే నేను ఇక్కడ కొంచెం ఇలా వచ్చాను గడ్డి పీకడానికి. గడ్డి పీకడం అంటే హాట్గా ఉన్నట్టుంది, గడ్డి కలెక్ట్ చేయడానికి వచ్చాను. మా హస్బెండ్ కూడా వచ్చారు చేయడానికి. నేను చూడండి గడ్డి కోసాను. ఎంత గడ్డి కోసాను నేను. మా హస్బెండ్ వచ్చారు, అంత పొలంలో గడ్డి పీకుతున్నారు. నేను ఏం చేశానని అంటే, అది అయిపోయిన తర్వాత మేము కొంచెం ఇంట్లోకి అని చెప్పి కొన్ని బెండకాయ ముక్కలు, బర్బాటి, ఇంకా గోంగూర, బీరకాయ విత్తనాలు వేసామన్నమాట. అలా ఇంట్లోకి వస్తాయని చెప్పి అవి కాసేయి చూస్తున్నాను ఉన్నాయా లేవా అని. ఉన్నాయి, కొంచెం బెండకాయలు తీస్తున్నాను. బెండకాయలు, బర్బాటి అండ్ బీరకాయ అయితే ఒక్కటే దొరికిందండి, ఎక్కువ లేవు. మార్నింగ్ మా అత్త కోస్తుందంట బీరకాయలు, అందువల్ల ఎక్కువ లేవు, కానీ బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు లాగడం రాలేదు, తెంపడం అంటే ఎంత ట్రై చేస్తున్నా బెండకాయ రావట్లేదు. మా ఆయన అంటున్నాడు, మొక్కగాని పీకేస్తావా ఏంటి అని. ఏదో కష్టపడి ఏదో ఒకలా వచ్చింది. లేతగా ఉన్నా సరే రావట్లేదు. ఒక్కటే బీరకాయ వచ్చింది, ఇది అస్సలు రావట్లేదు చేతితో తీస్తుంటే. అందుకని చెప్పి మా ఆయన్ని కొడవలు తీసుకురమ్మన్నాను. కొడవలు తీసుకొచ్చారు, దాంతో కట్ చేశాను. వస్తుంది దెబ్బకి. ఒక లేత బీరకాయ దొరికింది. బీరకాయలు కూడా ఫస్ట్ అయితే చేదుగా ఉంటాయంటండి. ఒకసారి ఎవరైనా వేస్తే చూసుకోండి.
ఒకసారి టేస్ట్ చేసి అప్పుడు కోసి వేయండి. మేము ఏం చేసామంటే మొన్న కూడా మా అత్త అలాగే మంచిగా ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ వండాను. నేను వండింది ఏం రాలేదు. మా అత్త కోసి వండింది. చేదు అంటే ఏంటంటే కాకరకాయ కన్నా చేదు వచ్చింది. అందుకని చూసుకోవాలి. ఫస్ట్ ఏదైతే అలా వస్తుందట. చూసుకొని చెక్ చేసుకొని కోసుకోండి. మా కూర అంతా వేస్ట్ అయిపోయింది. ఎవ్వరూ తినలేదు. చాలా చేదు వచ్చిందండి. ఇప్పుడు అక్కడక్కడ బరబటీలు ఉన్నాయి. బరబటీలు తీస్తున్నాను. ఆ పక్కనే గోంగూర కూడా ఉందండి. గోంగూర ఇప్పుడు ఏం కోయలేదు. మేము ఏం వండాం కదా అని చెప్పి. ఇంకా బరబటీలు అవి అయితే పాడైపోతాయి కదా అని చెప్పి కోసేస్తున్నాను. బరబటీ అయితే పాదులో వస్తుందండి. బీరకాయ కూడా పాదే వస్తుంది. బెండకాయ మాత్రమే బెండకాయ, వంకాయ అలాంటివి మాత్రం ముక్కలుగా వస్తాయి. మా ఆయన కోసాడు. ఇలా కొయ్యాలి అని చెప్పి, ఇలా తెంపాలి అని చెప్పి తెంపారు మా ఆయన. ఇవి బరబటీలు. ఫుల్ పాదు, అలా పాదు ఎక్కేసింది. నీట్గా కోసాను. చూడండి, నాకు పక్కన గోంగూర ఉంది. అదే గోంగూర. మేము ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర రెండు వేస్తాం. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి పులుపు. ఎర్ర గోంగూర మరీ పుల్లగా ఉంటుంది కదా, మా ఇంట్లో వాళ్ళకి పులుపు ఎక్కువ నచ్చదు. కాబట్టి తెల్ల గోంగూర కూడా వేస్తాము. రెండు వేస్తే తెల్ల గోంగూర అస్సలు పులుపు ఉండదు. ఆ రెండు వేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది పులుపు. అందువల్ల రెండు ముక్కలు మేము వేసుకుంటాము. తెల్ల గోంగూర అంటే రెడ్ కలర్లో ఉండదు ఆ కాడ. ఎర్ర గోంగూర అంటే అది రెడ్ కలర్లో ఉంటుంది ఆ కాడ. అంతే. కూరగాయలు కోయడం అయిపోయింది. మేము మిరప మొక్కలు కూడా వేసాము. ఆ సైడ్ కాకుండా కొంచెం 2 feet దూరంలో వేసాము. ఇవి ఇలా ఉన్నాయి. ఇంకా ఏమైనా కాస్త తెంపేద్దామని వెళ్ళాను. అలా రెడ్ కొన్ని అన్నీ కొంచెం పొడుగ్గా తెంపేసాను. మిరపకాయలు మంచివి. కారం అంత లేవండి. మేము వేసుకున్నాం కానీ కారం ఉంటాయని బయటనే కొనుక్కుంటున్నాము. ఇవి ఏం చేస్తామంటే ఇంకా ఎండబెట్టేసి కారానికి అని చెప్పి చేసేస్తాము. ఇందులో కొంచెం బయటవి పొడుగు మిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా కొనేసి ఇవి కలిపేసి చేస్తే ఇంకా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట కారం. కొంచెం కొన్ని కారం ఉన్నాయి, కొన్ని కారంలో. ఎలా వస్తుందంటే బజ్జీ మిరపకాయల్లో వస్తున్నాయి. ఇంకా పెద్ద వచ్చేవండి. ఇంకా ఇప్పుడు తగ్గిపోయినట్టుంది. అంత గ్రీన్ కలర్లో వచ్చే మొత్తం నేను మిరపకాయల్లో చూసిన కలర్స్ ఇక్కడ రెడ్, డార్క్ గ్రీన్, చిలకాకు పచ్చ, ఆరెంజ్, ఎల్లో అన్ని కలర్స్ వచ్చాయండి. కూరగాయలు కోయడం అయిపోయింది. మేము మిరప మొక్కలు కూడా వేసాము. ఆ సైడ్ కాకుండా కొంచెం 2 feet దూరంలో వేసాము. ఇవి ఇలా ఉన్నాయి. ఇంకా ఏమైనా కాస్త తెంపేద్దామని వెళ్ళాను. అలా రెడ్ కొన్ని అన్నీ కొంచెం పొడుగ్గా తెంపేసాను. మిరపకాయలు మంచివి. కారం అంత లేవండి. మేము వేసుకున్నాం కానీ కారం ఉంటాయని బయటనే కొనుక్కుంటున్నాము. ఇవి ఏం చేస్తామంటే ఇంకా ఎండబెట్టేసి కారానికి అని చెప్పి చేసేస్తాము. ఇందులో కొంచెం బయటవి పొడుగు మిరపకాయలు ఉంటాయి కదండి, అవి కూడా కొనేసి ఇవి కలిపేసి చేస్తే ఇంకా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట కారం. కొంచెం కొన్ని కారం ఉన్నాయి, కొన్ని కారంలో. ఎలా వస్తుందంటే బజ్జీ మిరపకాయల్లో వస్తున్నాయి. ఇంకా పెద్ద వచ్చేవండి.
తగ్గిపోయినట్టుంది. అంత గ్రీన్ కలర్లో వచ్చి మొత్తం నేను మిరపకాయల్లో చూసిన కలర్స్ ఇక్కడ రెడ్, డార్క్ గ్రీన్, చిలకాకు పచ్చ, ఆరెంజ్, ఎల్లో అన్ని కలర్స్ వచ్చాయండి. ఇవన్నీ తెంపేశాను. చూడండి ఎన్ని అయ్యాయో. అయిపోయింది. కొంతసేపు కూర్చొని మాట్లాడుకొని వెళ్ళిపోయాము. ఇంకా బయటనున్న ఆవులు ఉన్నాయి కదా, లోపల కట్టేయడానికి తీసుకెళ్తున్నారు మా ఆయన. తీసుకెళ్ళి మూడింటిని లోపల సేఫ్గా కట్టేసి నేను ఏం చేశానంటే పాక మొత్తం మా ఆయన అక్కడ కట్టే ముందు